ఎస్ భరత్. సో ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చా? మనకు చాలా మంచి పరిణామం. మధ్యలో వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే ఇబ్బంది మనం మనకి రేట్స్ పెరిగిపోతున్నాయి. అది ఇరాన్ గెలుపా ట్రంప్ గెలుపా అన్న దానికంటే నేను ఒకటి ఏం చెప్తా అంటే ఇరాన్ సిస్టమ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అధ్యక్షుడు చనిపోయిన తర్వాత, సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత బెదిరిపోకుండా వెనిజులాలో అధ్యక్షుడిని ఎత్తుకొస్తే కొంచెం కూడా ప్రతిఘటన లేదు. అయిపోయింది, పూర్తిగా అమెరికాకు సరెండర్ అయిపోయింది. బట్ ఇరాన్ ఏ విధంగా ఫైట్ బ్యాక్ చేసిందంటే నిజంగా చాలా గొప్పగా ఫైట్ బ్యాక్ చేసింది ఇరాన్, ఒప్పుకోవాలి ఈ విషయంలో. అంటే ఇరాన్కు సుప్రీం కమాండర్ ఉన్నా సరే, ఇప్పుడు ఒక అధ్యక్షుడు వేరే ఉంటారు, సుప్రీం కమాండర్ వేరే. సుప్రీం కమాండర్ ఇస్ అల్టిమేట్, అధ్యక్షుడు బతికే ఉన్నారు. సో సుప్రీం కమాండర్ చనిపోయినంత మాత్రాన పూర్తిగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సరెండర్ కాలేదు. వాళ్ళు కోట్ల రూపాయల విలువైన క్షిపణులను వదిలితే వీళ్ళు 30 లక్షలు 40 లక్షల విలువైన డ్రోన్లతో అటాక్ చేస్తున్నారు. లో కాస్ట్ వారు ఇరాన్ చేసేది. అమెరికా ఒక తోమాహాక్ క్షిపణి 700 కోట్ల వరకు ఉంటుంది. వీళ్ళు 30 లక్షలు 50 లక్షల డ్రోన్లతో మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్లో, దుబాయ్లో, గల్ఫ్ దేశాల్లో మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. సో ఎంతకాలం యుద్ధం చేస్తాడు కదా. సో ఒకటి ట్రంప్ విజయం ఏంటంటే వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేసి అమెరికాకు తెచ్చుకున్నాడు. ఖమేనీని లేపేశాడు. ఆ విషయంలో ఫుల్ సక్సెస్. ఖమేనీని లేపేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడున్నాడు ఏందన్నది కరెక్ట్ గా పిన్ పాయింట్ లో మొదటి రోజే లేపేశాడు కదా. ఫస్ట్ రోజే, ఫిబ్రవరి 20 స్టార్ట్ అయిన మొదటి రోజే లేపేశాడు. అక్కడ వరకు ట్రంప్ విజయం. అది ఒకటే రోజు వాళ్ళ గుడ్ డే. ఫిబ్రవరి 20 తర్వాత ఇప్పుడు మార్చి 23 లాస్ట్ 22 రోజుల్లో మాత్రం ఇరాన్ చుక్కలు చూపించింది. ఎట్లా అంటే అమెరికా శక్తి, వాళ్ళకున్న ఆయుధ సంపత్తి. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ సంవత్సరానికి 90 లక్షల కోట్లు, 90 లక్షల కోట్లు సంవత్సరానికి డిఫెన్స్ మీద ఖర్చు పెడతారు. మన భారతదేశం మొత్తం బడ్జెట్ ఎంత తెలుసా? మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అన్ని రంగాల్లో ప్రవేశపెట్టే ఖర్చు 54 లక్షల కోట్లు. డిఫెన్స్ బడ్జెట్ మనది 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు. మళ్ళీ అంత చిన్న కంట్రీ ఎవరు? అమెరికా చిన్న కంట్రీ ఏం కాదు. 30 కోట్ల జనాభా. మనకంటే వైశాల్యంలో పెద్దదే, జనాభా తక్కువ, కానీ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది కదా. నేను అందుకని ఏమంటా అంటే అమెరికా లాగా మనం గొప్ప ఆర్థిక వ్యవస్థ లాగా ఎదగాలి. ముందు డబ్బులు మనకు ఈ ఫ్రీబీస్ బంద్ చేస్తే గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదిగితే మనం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. 90 లక్షల కోట్లు ఒక్క రక్షణ మీద ఖర్చు పెడుతున్నారు. మనం మొత్తం అన్నిటి మీద ఖర్చు పెట్టేది 54 లక్షల కోట్లు. డిఫెన్స్ మీద మనం ఖర్చు పెట్టేది సంవత్సరానికి 5 లక్షల కోట్లు. దానిలో మళ్ళీ పెన్షన్స్ కి పోతాయి, డిఫెన్స్ పెన్షన్, 1 ర్యాంక్ 1 పెన్షన్, ఇవన్నీ కూడా. వాళ్ళు 90 లక్షల కోట్లు ఖర్చు పెడితే మనం 5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. సో 90 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి అన్ని చోట్ల అది ఉన్నాయి. అయినా సరే అంత ఖర్చు పెట్టినా వాళ్ళు లో కాస్ట్ వార్, ఒక డ్రోన్ వేసేసి చేస్తున్నారు. ఇరాన్కు బాగా నష్టం జరిగింది, నో డౌట్. కానీ నష్టం జరిగినా సరే వాళ్ళు ఏంటంటే మాకు పోయేదేమున్నది, మా అధ్యక్షుడినే చంపేశారు, మాకు పోయేదేమున్నదని వాళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. ప్రజలు కూడా దీనికి సపోర్ట్, ప్రజలు డెఫినెట్ గా కదా అధ్యక్షుడిని చంపితే ఉంటారు కదా. అంటే ఖమేనీకి వ్యతిరేకంగా ఏం జరగలేదు అని మనం చెప్పలేం. ఖమేనీ డిక్టేటరు, చాలా అణచివేశాడు, అక్కడ ప్రజల్ని అణచివేశాడు. 40 సంవత్సరాలుగా ఒక్కళ్ళే అధికారంలో ఉంటారా? ఎన్నికలు లేవు, ఏం లేవు. ముఖ్యంగా మహిళల్ని ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత 1979 వరకు ఇరాన్లో చాలా మహిళలు చాలా పవర్ఫుల్ ఉండే, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండే. ఇస్లామిక్ విప్లవం వచ్చి షరియాలా ఇంప్లిమెంట్ చేసి 2021లో అయితే హిజాబ్ వేసుకున్న వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఒక ఆమె చనిపోతే చాలా పెద్ద ఇష్యూ అయింది. సో దాని ద్వారా చాలా మందిని అణచివేశాడు. ఇటీవల ఇప్పుడు ట్రంప్ ఎందుకు యుద్ధానికి దిగాడంటే జనవరిలో, ఇప్పుడు ఫిబ్రవరిలో అటాక్ అయింది కదా, డిసెంబర్ జనవరిలో ఒక 4,000 మందిని రోడ్ల మీదకి వస్తే చంపేశాడు ఇరాన్ పౌరుల్నే ఖమేనీ. సో ఖమేనీ చంపేయడం వల్ల ప్రజల్లో ఈయన మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇదే రైట్ టైం ఇరాన్ మీద అటాక్ చేసి. జూన్లో ఆల్రెడీ యుద్ధం చేసుకున్నారు ఇరాన్ మీద. ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చేసుకున్నారు, 11 రోజులు యుద్ధం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇదే కరెక్ట్ టైం. వెనిజులాలో ఏ విధంగా అయితే చేశానో ఇక్కడ కూడా నేను లేపేస్తా,
లేపేసి చేస్తా అంటే అమెరికా భయం ఏంటంటే ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే ఇప్పుడు ఉత్తర కొరియాలో కిమ్ని ఏమైనా చేయగలుగుతున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఉత్తర కొరియా దగ్గర అణుబాంబు ఉంది. అణుబాంబు వేస్తే జపాన్లో ఏం జరిగింది? అమెరికా మీద అణుబాంబు వేశారనుకోండి, మొత్తం హిరోషిమా నాగసాకి అయినట్టు ఒక నగరం మీద అమెరికా మీద కిమ్ వేస్తాడు. కాబట్టి ఉత్తర కొరియాను అమెరికా ఏం బీకలేదు. అట్లాగే ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుంటే అమెరికా మీద ఎప్పటికైనా థ్రెట్ అవుద్ది. అందుకని మనం అణు పరీక్షలు 98లో వాజ్పేయి సమయంలో ప్రోగ్రామ్ చేసిన మన మీద కూడా ఆంక్షలు విధించారు. అప్పుడు పాకిస్తాన్ కూడా తయారు చేసింది ఆ తర్వాత అణుబాంబు. సో అణుబాంబు ఉంటే గనక అణుబాంబు వాళ్ళ ఉద్దేశం ఏంటి? రష్యా దగ్గర ఉండాలి, అమెరికా దగ్గర ఉండాలి, మిగతా వాళ్ళ కొత్త వాళ్ళ దగ్గర ఉండకూడదు అణుబాంబు అని. సో కొత్తగా తయారు చేసే వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న అణుశాస్త్రవేత్తలు ఖదీర్ ఖాన్ వాళ్ళు అది ఆ టెక్నాలజీ ఉత్తర కొరియాకి ఇచ్చేశారు. ఇవ్వడం వల్ల కిమ్ ఇవాళ పొట్టిగా గట్టిగా లావుగా ఉన్నాడని కిమ్ చూస్తే అందరికీ దడ. మన అమెరికా ఉన్న జపాన్ కలిసి ఎక్సైజ్ చేసాయి. అమెరికా ఉన్న సౌత్ కొరియా కలిపి ఎక్సైజ్ చేస్తే కిమ్ సముద్రంలో ఒకటి మిసైల్స్ కొట్టాడు. అంటే మీరిద్దరు కలిస్తే నేను మిసైల్స్ కొడతా అని భయపెట్టాడు. గడగడలాడిస్తున్నాడు కిమ్ ప్రపంచాన్ని. ఎందుకు? అణుబాంబు ఉంది. సో ఇరాన్ కూడా అణుబాంబు తయారు చేస్తే ఎట్లా కంట్రోల్లోకి రాదు అన్నది ట్రంప్ ఆలోచన. మరి అణుబాంబు దగ్గరికి పోయిందా లేదా తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజల వ్యతిరేకత ఉన్నారు ఖమేనీ మీద. ఖమేనీ 4000 మందిని చంపినప్పుడు వాళ్ళ చుట్టాలు బంధువులు చూసిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకత వస్తుంది కదా. సో ఖమేనీని చంపేంత వరకు ఓకే, చంపిన తర్వాత ఆపాల్సింది. ఆ తర్వాత వరుసగా అటాక్ చేయడంతో ఖమేనీని చంపడం ఓకే, కానీ చిన్నపిల్లలు కూడా చనిపోయినారు కదా అమెరికా స్కూల్ పిల్లలు. సో యుద్ధం అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ క్షిపణి వచ్చి దేని మీద పడుతుందో తెలియదు కదా, సామాన్యులు కూడా చనిపోయే అవకాశం ఉంటది. సో దాని మీద అమెరికా మీద వ్యతిరేకత వచ్చింది. ఖమేనీని చంపి మొదటి రోజు సైలెంట్ గా కూర్చుంటే అయిపోతుండే. కానీ ఇరాన్ ఫైట్ బ్యాక్ చేసింది మాత్రం చాలా అంటే చరిత్రాత్మకం. గతంలో వియత్నాం గడగడలాడిచ్చింది అమెరికాని. 30 సంవత్సరాలు యుద్ధం చేసినా ఇక వెనక్కి వచ్చేసారు. అంటే అమెరికా శక్తి ఏంటంటే ఎయిర్ ఫోర్స్, ఆకాశం మీద వచ్చి కొడతారు అంతేనా. బిన్ లాడెన్ను ఆకాశం మీద నుంచి వచ్చి పాకిస్తాన్లో వచ్చి ఎత్తుకొని పోయి చంపేసి చేసేశారు. కానీ గ్రౌండ్ ఫోర్సెస్ వస్తే వాళ్ళ సైనికులు కూడా చనిపోతారు. ఇప్పుడు ఇరాన్ హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలంటే గ్రౌండ్ ఫోర్స్ కావాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది? గ్రౌండ్ ఫోర్సెస్ బిన్ లాడెన్ను చంపేశారు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాలు ఇక వెనుక తిరిగి తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య దాడులు మొదలుపెట్టారు తాలిబాన్లు. దాంతో వాపసు రావాల్సి వచ్చింది. అమెరికా సైన్యం పరాభవమే, వియత్నాంలో కూడా పరాభవమే. సో ఇప్పుడు యుద్ధంలో మోడర్న్ యుద్ధం వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఏంటంటే యుద్ధాలంటే సైనికులు డైరెక్ట్గా పోయి మిలిటరీలు కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంది? ఓ డ్రోన్ వేస్తున్నారు, ఓ క్షిపణి వేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండే వేస్తున్నారు. దానిలో ఎవరు విజేత ఉండరు, గెలుపొందిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇరాన్కు పోయేదేం లేదు, ఇక వాళ్ళు మొత్తం కోల్పోయి లాస్ట్కి ఇప్పుడు ఏంటంటే హోర్ముజ్ జలసంధి నుంచి పడవలు పోతే మాకు పైసలు ఇస్తే పడవలు ముగిస్తాం, లేకపోతే లేదనే విధంగా అయిపోయింది. ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అంటే ఒకటి నిజానికి ఇరాన్ చేసిన యుద్ధాల వల్ల ఇరాన్కి అసలు ఫ్యూచరే ఉండకూడదు, కానీ చమురు నిల్వలు ఈ మిడిల్ ఈస్ట్ కు ప్లస్ చమురు. లాస్ట్ కి అమెరికా ఇరాన్ తో యుద్ధం చేస్తూ ఏం చేసింది? ఇరాన్ చమురు అమ్ముకోవచ్చు అని చెప్పింది. అంటే ప్రైజెస్ $100 $110 దాటడంతో మొదలేమో రష్యా కొనుగోలు చేయొచ్చు, ఇండియా కొనుగోలు చేయొచ్చు, మిగతా వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అని చెప్పింది. ఆ తర్వాత లాస్ట్ కు ఇరాన్తో యుద్ధం చేస్తూ ఇరాన్ కు పైసలు ఎట్లా మరి? ఇరాన్తో యుద్ధం చేస్తూ ఇరాన్ ఆయిల్ కూడా కొనుగోలు చేయొచ్చు అని చెప్పింది. 2013 నుంచి మనం ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయట్లేదు ఇప్పుడు భారతదేశం, కానీ చైనా కంటిన్యూస్ గా కొనుగోలు చేస్తారు. చైనా లెక్క చేయదు అమెరికా. నువ్వు శాంక్షన్ చేసినా ఏం చేసుకుంటావు చేసుకోపో ఉంటుంది. ఏం చేస్తారు చైనా వాళ్ళకి? వాళ్ళ దగ్గర క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వేం ఆంక్షలు విధించినా మేము వినాం. నువ్వేమన్నా మా మీద ఆంక్షలు విధిస్తే ఆ క్రిటికల్ మినరల్స్ మేము ఇవ్వం. క్రిటికల్ మినరల్స్ అంటే లిథియం అయాన్ బ్యాటరీస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ సంబంధించి ఎలక్ట్రిక్ కార్స్ అయినా అవైనా అటువంటి లిథియం కానీ చాలా క్రిటికల్ మినరల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఆపేస్తారు. సో అమెరికాకు పోటీగా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా తయారైంది కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోతుంది. మనం కూడా ఆర్థిక వ్యవస్థ తయారు కావాలంటే ఈ ఫ్రీ బీస్ బంద్ చేయాలి. 90 లక్షల కోట్ల బడ్జెట్ కాదు, మనం ఒక
15-20 లక్షల కోట్లు డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలి. మనం చూసి వేరే వాళ్ళు భయపడాలి మన దగ్గర రావాలంటే. నాకు ఒక రోజు చూడాలనుంది, అమెరికా ఖమేనీ లేపేసినట్టు పాకిస్తాన్లో మనం అక్కడ పాకిస్తాన్ అధ్యక్షుడినో ప్రధానమంత్రినో ఎత్తుకొచ్చే సిచ్యువేషన్ రావాలి. చైనా మీద ఎవరైనా కన్ను వేయగలరా? లేదు కదా. ఎందుకు? వాళ్ళ డిఫెన్స్ ఎక్స్ట్రా మధ్య వాళ్ళు కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అందరూ అంటారు రక్షణకు ఎందుకు నిధులు, డిఫెన్స్ మీద ఖర్చు పెట్టద్దంటే ఎవడన్నా దేశం యుద్ధం మీదకి వస్తే. సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబి, యుఏఈ వాళ్ళ దగ్గర ఫుల్ పైసలు ఉంటాయి, కానీ డిఫెన్స్ సంబంధించి ఏం శక్తి లేదు. అమెరికా మీద డిపెండ్. సొంతంగా వాళ్ళు అటాక్ చేయలేరు. సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం కూర్చుకుంది ఏంటంటే మా మీద ఎవరైనా దాడి చేస్తే మీరు దాడి చేయండి అని చెప్పి. సో డిఫెన్స్ రంగంలో మనం పెట్టుకోకపోతే మన దగ్గర మనం చూసి మన ఆయుధాలను చూసి భయపడాలి. లేకపోయినా దేశాలు సఫర్ అయ్యాయి. మన ఆయుధాలు తప్పు లేకపోయినా అంటే మరి అమెరికా స్థావరాలకి అమెరికాకు స్థావరాలు ఇస్తే ఇరాన్ తప్పే ఉంది. ఆ స్థావరాలను యూజ్ చేసుకొని ఇరాన్ మీద చేస్తున్నప్పుడు ఆ స్థావరాలను మేము ధ్వంసం చేస్తా అంటది. సో ఇక్కడ వీళ్ళ తప్పు వాళ్ళ దొప్పు అన్నది ఉండదు యుద్ధం వచ్చిన తర్వాత. సో ట్రంప్ కొంత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బట్ మనకు కావాల్సింది అది. ఇప్పుడు మనకు యుద్ధం ఆగాలి. ఎందుకంటే మన ఎల్పిజి సమస్యలు $110 ఉన్నది బ్రెంట్ క్రూడ్ $97 వచ్చేసింది. స్టాక్ మార్కెట్లో మొత్తం కుప్పలు అయిపోయిన పరిస్థితి. రేపు మళ్ళీ స్టాక్ మార్కెట్ పికప్ బాగుతుంది. ఇంత బంగారం వెండి మొత్తం నిజానికి పెరగాలి యుద్ధం వస్తే, కానీ బంగారం వెండి కూడా తగ్గుతుంది. అంటే ఎవరి దగ్గర పైసలు లేవు ఇక.